హాయ్ వెల్కమ్ టు భాస్కర్ ఏరియా. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో వివిధ యూనివర్సిటీలలో 1523 ఉద్యోగాల భర్తీకి ప్రభుత్వం నోటిఫికేషన్ విడుదల చేసిన విషయం మనందరికి కూడా తెలిసిందే. ఈ పోస్టులు మొత్తం 19 యూనివర్సిటీల్లో భర్తీ చేస్తున్నారు. ఈ పోస్టుల్లో ప్రొఫెసర్, అసిస్టెంట్ ప్రొఫెసర్, అసోసియేట్ ప్రొఫెసర్ అలాగే లెక్చరర్ పోస్టులు అనేవి ఉన్నాయి. వీటిలో ప్రొఫెసర్, అసిస్టెంట్ ప్రొఫెసర్, అసోసియేట్ ప్రొఫెసర్ పోస్టులకు దరఖాస్తు చేయాలంటే నెట్ గాని, పిహెచ్డి గాని లేదా సెట్ గాని కంప్లీట్ అయి ఉండాలి. మరి అటువంటి సెట్ కు సంబంధించిన ఫలితాలు 1-2 రోజుల్లో విడుదల చేయబోతున్నారు. ఇక ఈ యూనివర్సిటీస్ నోటిఫికేషన్ కు దరఖాస్తు చేయడానికి మే 18, 2026 నుండి జూన్ 8, 2026 వరకు సమయం ఇవ్వడం జరిగింది. ఇక అప్లై చేసిన తర్వాత హార్డ్ కాపీని కూడా మరి పోస్ట్ లో పంపించాల్సిన అవసరం ఉంది. మరి ఈ యూనివర్సిటీస్ పోస్టుకు దరఖాస్తు చేయాలంటే ఏపీ సెట్ అనేది కూడా చాలా కీలకం. అటువంటి ఏపీ సెట్ ఫలితాలు అనేవి విడుదల చేసిన తర్వాత ఈ యూనివర్సిటీస్ నోటిఫికేషన్ ఇచ్చింటే చాలా బాగుండేది. కానీ ఇప్పటికైనా ప్రభుత్వం మరి ఏపీ సెట్ ఫలితాలు త్వరితగతిన విడుదల చేసి దాంతో పాటు యూనివర్సిటీస్ కు సంబంధించిన నోటిఫికేషన్ కు సమయాన్ని మరింత పెంచినట్టయితే ఎవరైతే ఏపీ సెట్ ఫలితాల్లో మరి ఉత్తీర్ణులు అవుతారో అటువంటి వారికి దరఖాస్తు చేసుకోవడానికి అవకాశం ఉంటుంది. 1-2 రోజుల్లో ఏపీ సెట్ ఫలితాలు, ఏపీ సెట్ 2026 ఫలితాలు వాయిదా పడ్డాయని సెట్ కన్వీనర్ ఆచార్య జిఎంజే రాజు తెలిపారు. వాస్తవానికి మే 30వ తేదీనే ఫలితాలు విడుదల కావాల్సి ఉండగా ప్రభుత్వం వాట్సాప్ మనమిత్రాలో కూడా ఫలితాలు పొందుపరచాలని ఆదేశించడంతో వాయిదా పడినట్లు చెప్పారు. 1-2 రోజుల్లో ఫలితాలు వెల్లడిస్తామని పేర్కొన్నారు. కాబట్టి ఏపీ సెట్ కు సంబంధించిన ఫలితాలు మరో 1-2 రోజుల్లో విడుదల అవబోతున్నాయి. ఈ ఏపీ సెట్ లో ఉత్తీర్ణులయ్యేటటువంటి వారు మరి దరఖాస్తు చేసుకోవడానికి యూనివర్సిటీస్ రిక్రూట్మెంట్ లో అవకాశం కల్పిస్తే బాగుంటుందని కూడా ఎవరైతే ఏపీ సెట్ పరీక్షలు రాశారో అటువంటి వారు భావిస్తున్నారు. ఇది ఏపీ సెట్ ఫలితాలకు సంబంధించినటువంటి సమాచారం. ఇటువంటి ముఖ్యమైన సమాచారాన్ని భాస్కర్ ఏరియా మీకు అందిస్తూ ఉంటుంది. మరి ఈ సమాచారం మీరు మిస్ కాకుండా పొందడానికి మన భాస్కర్ ఏరియా యూట్యూబ్ ఛానల్ కు సబ్స్క్రైబ్ అవ్వండి. అలాగే ఈ వీడియోని లైక్ చేసి షేర్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో.